Hi everyone, welcome to online classes of IQ Academy. So triple classes లో మనం applications of trigonometry అనే చాప్టర్ లో ఉన్నాం. పార్ట్ 1 అనేది చూసాము. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. సో కంటిన్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు 6 ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసాం. ద 7th ప్రాబ్లం. ఈ మోడల్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఎ పాయింట్ A on the level ground is 60 degrees. ఒక జెట్ ప్లేన్ పోతుందంట. ఒక పాయింట్ దగ్గర నుంచి చూసారు. జెట్ ప్లేన్ పై భాగాన్ని యాంగిల్ 60 డిగ్రీస్ చేస్తుంది. ఇది ఇచ్చింది. ఒక జెట్ ప్లేన్ హైట్ లో పోతుంది. ఇక్కడ నుంచి చూసినప్పుడు యాంగిల్ 60 డిగ్రీస్ ఉందంట. ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ 15 సెకండ్స్, ఒక 15 సెకండ్స్ తర్వాత ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 డిగ్రీస్. 15 సెకండ్స్ తర్వాత ఇక్కడ ఉండే ప్లేన్ ఏమవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉంది అనుకున్నాం. ఇప్పుడు అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమైపోయిందంట, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 డిగ్రీస్. 60 ఉండేది ముందు యాంగిల్ ఎంత ఉంది, 60 టోటల్ యాంగిల్. ఇప్పుడు ఎంత అయిపోయింది, ఇది 30 డిగ్రీస్ అయిపోయింది. ఇఫ్ ది జెట్ ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ అట్ ఎ కాన్స్టెంట్ హైట్ ఆఫ్ 1500√3 మీటర్స్, 1500√3 మీటర్స్ సేమ్ హైట్ లో ఉంది. హైట్ ఏం చేంజ్ కాలేదు, ఇదే హైట్ లో పోతుంది. అదే హైట్ లో పోతా ఉందంట. 1500√3. Find the speed of the jet plane. So speed of the jet plane కావాలి. Speed formula is distance by time. Time 15 seconds అని తెలుసు. 15 seconds లో కూడా పోయింది చూడండి. 15 seconds లో ఎంత మూవ్ అయిందో కనుక్కోవాలి. సో ఎంత మూవ్ అయిందో కనుక్కుంటే డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి డిస్టెన్స్ బై టైం వేస్తే స్పీడ్ అనేది వచ్చేస్తుంది. సో ఆ ఒక్క వాల్యూ కావాలి, ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది ఈ 15 seconds లో. అంటే ఇక్కడ ఉండే ఫ్లైట్ ఇక్కడికి మూవ్ అయిపోయింది. అంటే ఈ డిస్టెన్స్ కావాలి, ఈ ఎక్స్ అనే డిస్టెన్స్ మనకు కావాలి. సో ఈ ఎక్స్ అనే డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ 1500√3ని వాడుకోవాలి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. 60 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్. tan ఎన్ని డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్. ఇది తెలియదు కాబట్టి దీని ఏమనుకుందాం, y అనుకుందాం. ఈ కొంచెం లెంత్ y అనుకుందాం. సో tan వేసినప్పుడు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. 1500√3 divided by y. Tan 60 value √3 is equal to 1500√3 divided by y. √3 cancel అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే y is equal to 1500 meters. దీని వాల్యూ వచ్చేసింది 1500 meters. మనకు కావాల్సింది x కావాలంటే మొత్తం ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇక్కడికి పోయిన తర్వాత ఉండే ట్రయాంగిల్ యాంగిల్ ఎంత ఉంది, 30 డిగ్రీస్. సో tan 30 degrees is equal to opposite side divided by adjacent side. Opposite side is 1500√3 divided by adjacent side అంటే మొత్తం 1500 plus x. 1500 plus x. Tan 30 value is 1/√3 is equal to 1500√3 divided by 1500 plus x. Cross multiply చేస్తే 1500 into √3 into √3 ఎంత, √3 into √3 becomes 3. 1500 plus x అవుతుంది. 1500 3s are 4500. ఈ ప్లస్ 1500 ఇటు సైడ్ వస్తే మైనస్ 1500 is equal to x is equal to 3000 వస్తుంది. సో డిస్టెన్స్ 15 seconds లో ఎంత ట్రావెల్ అయింది, 3000 meters ట్రావెల్ అయింది 15 seconds లో. సో స్పీడ్ ఆఫ్ ది ఫ్లైట్ ఈస్ 15 1s are 15 2s are 30, 200 meter per second. సో ఎంత స్పీడ్ తో పోతున్నది, 200 మీటర్స్ స్పీడ్ తో పోతుంది. చాలా సింపుల్ చూడండి. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, 1500/y. దీని నుంచి y వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత tan 30 డిగ్రీస్ తీసుకున్నప్పుడు 1500√3 x plus y అవుతుంది. y వాల్యూ తెలుసు కాబట్టి 1500 plus x వేసుకున్నాను. ఇందులోంచి మనకు x వాల్యూ వస్తుంది. x వాల్యూ ఎంత వచ్చింది, 4500 minus 1500 తీస్తే 3000 మీటర్స్ పోతుంది 15 seconds లో. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 200 meters per second. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేసి యాంగిల్ ఒకటి 30 ఒకటి 60 ఎప్పుడైనా కనిపిస్తే ఈ ప్రాబ్లం ట్రిక్ షార్ట్ కట్ చూడండి. ఎప్పుడైనా సరే ఒక 30 డిగ్రీస్ ఒక 60 డిగ్రీస్ యాంగిల్ కనిపించి కొంచెం మూమెంట్ ఉందంటే ఇక్కడ తెలుస్తే, అంటే ఇక్కడ ఉండే పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మూవ్ అయింది తెలిస్తే ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఫస్ట్ ఇక్కడ 1500 వస్తుంది కదా, 1500 రూట్ 3 చేస్తే ఇక్కడ 1500 వస్తుంది కదా, ఇది చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకు అవసరం లేదంటే దీనికి ఇది డబుల్ కాబట్టి 30కి 60 డబుల్ కాబట్టి ఇక్కడ రివర్స్ అవుతుంది. 1500కి ఇది డబుల్, ఇక్కడ 1500 వస్తే ఇక్కడ దానికి డబుల్ వస్తుంది, 3000 వస్తుంది. ఖచ్చితంగా ఒక 30 ఒక 60 డిగ్రీస్ యాంగిల్ ఉన్నప్పుడు 60 డిగ్రీస్ యాంగిల్ దగ్గర చేసినప్పుడు 1500 వస్తే దానికి డబుల్ యాంగిల్ అక్కడ వస్తుంది, డబుల్ లెంత్ వస్తుంది. సో ఇది లెంత్ 1500 అయితే ఇది ఖచ్చితంగా ఎంత ఉంటుంది, దానికి డబుల్ 3000 ఉంటుంది. సో ఇది ఈజీగా కనుక్కోవచ్చు మనం. ఒకటి కనుక్కుంటే చాలు, ట్రయాంగిల్ వేసి పక్కన వస్తే దీనికి డబుల్ ఇది ఉంటుంది. సో డబుల్ వచ్చేసింది కాబట్టి ఇది చేస్తూనే ఆన్సర్ వేసేయచ్చు. 1500 అయితే 3000, ఇక్కడ 200 అయితే ఇది 400 అలా వస్తుంది అనమాట. 1500 వచ్చింది కాబట్టి ఇక్కడ 3000 అవుతుంది. ఈ డిస్టెన్స్ కదా మూవ్ అయింది 15 సెకండ్స్ లో. సో 3000 డివైడెడ్ బై 15 సెకండ్స్ లో కాబట్టి డివైడెడ్ బై 15 చేస్తే మనకు కావాల్సిన స్పీడ్ అనేది వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే మనకు an observer of height 1.8 meters. ఒక వ్యక్తి ఉన్నాడంట, అతని హైట్ 1.8 మీటర్స్, నిలబడుకున్నాడు. ఏం చేశాడు? ఈజ్ 13.2 meters away from a palm tree. ఒక చెట్టు ఉంది, పామ్ ట్రీ. ఆ ట్రీ నుంచి 13.2 meters దూరంలో ఉన్నాడు. ఈ హైట్ లో ఉన్నాడు ఈ వ్యక్తి. సో 1.8 meters ఉండే వ్యక్తి ఎంత డిస్టెన్స్ లో? 13.2 meters దూరంలో ఉన్నాడు ఒక పామ్ ట్రీ. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ ఫ్రమ్ హిస్ ఐ. ఇక్కడ ఉంటుంది తన కన్ను, ఇక్కడ నుంచి పైకి టాప్ చూసాడంట ట్రీని. యాంగిల్ ఎంత ఉంది? 45 degrees యాంగిల్ ఉంటే ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ. ఆ ట్రీది హైట్ కనుక్కోవాలన్న. సో ఇది 13.2 ఉంటే ఇక్కడ రెక్టాంగిల్ కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది? 13.2 అవుతుంది. ఇక్కడ 1.8 ఉంది కాబట్టి దీని లెంత్ ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 1.8 meters ఉంటుంది. యాంగిల్ 45 degrees ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ రెండు ఒకటే ఉండాలి. ఇక్కడ 13.2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 13.2 meters వస్తుంది. సో హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ టోటల్ వచ్చేసి 10, 13, 14, 15. 15.0 which is equal to 15 meters. ఎక్కడే కానీ యాంగిల్ అవన్నీ అప్లై చేయకుండా వచ్చేస్తుంది, ఎందుకంటే 45 degrees ఉంది కాబట్టి. 1.8 హైట్ ఉంది కాబట్టి ఎదురుగా 1.8 వస్తుంది. కింద 13.2 ఉంది కాబట్టి ఎదురుగా 13.2 వస్తుంది. 45 degrees ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ చేస్తే tan 45 1 కావాలంటే ఈ రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ 13.2 ఉంటే ఇక్కడ కూడా 13.2, ఇక్కడ ఏముంటే ఇక్కడ అదే ఉంటుంది అనమాట, సేమ్ వస్తాయి కాబట్టి ఇక్కడ 13.2. ఈ కింది హైట్ వచ్చేసి 1.8, టోటల్ యాడ్ చేస్తే 15 meters. సో చాలా సింపుల్ గా ఈ క్వశ్చన్ ఏమి చేయకుండానే డయాగ్రామ్ లోనే ఆన్సర్ అనేది మనం చేసేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ 2 questions చేసాం కదా. ఇప్పుడు 9th question చూడండి. An electrician wants to repair an electric connection on a pole of height 9 meters. ఒక పోల్ ఉందంట 9 meters హైట్ ఉండేది, దానిపైన ఎలక్ట్రిక్ కనెక్షన్ ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడ పోయి రిపేర్ చేయాలి. 9th question. He needs to reach 1.8 meters below the top of the pole to do repair. So total pole length 9 meters. ఇతను రీచ్ కావాల్సిందంతా 1.8 meters below the top. టాప్ లోంచి 1.8 meters కింద ఇక్కడ రిపేర్ వర్క్. సో టోటల్ 9 meters ఉంది, అందులో 1.8 meters కింద రిపేర్ వర్క్ ఉంది. అంటే ఇంకెంత ఉంటుంది రిమైనింగ్? ఇది ఇంత హైట్ లో ఉండాలి. 7.2 plus 1.8 టోటల్ 9 meters. టోటల్ హైట్ ఆఫ్ ది పోల్ ఇస్ 9 meters. ఇతను దీనికంటే 1.8 meters కింది వరకు రీచ్ కావాలంట. కింద ఈ హైట్ ఎంత ఉంటుంది? 7.2 meters ఉంటుంది. సో టు డూ రిపేర్ వర్క్ అని ఇచ్చాడు. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది ladder which he should use when he climbs it at an angle of 60 degrees. ఒక ladder వేసాడంట 60 degrees యాంగిల్ తో, 60 degrees యాంగిల్ తో ఇక్కడికి ఒక ladder వేసుకున్నాడు. ఇక ఏం కనుక్కోవాలి మనము? వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది ladder which he should use when he climbs it at an angle of 60 degrees with the ground. What will be the distance between the foot of the ladder and foot of the pole? Foot of the ladder, foot of the pole. ఈ డిస్టెన్స్ కావాలి. What should be the length of the ladder which he used to? Length of the ladder కావాలి, డిస్టెన్స్ కావాలి. ఈ రెండు కనుక్కోవాలండి వాల్యూస్. 2 questions అడిగాడు ఇక్కడ. లెంత్ ఆఫ్ ది ladder కనుక్కున్నాడు, డిస్టెన్స్ ఈ ఫుట్ కు ఈ ladder ఫుట్ కు డిస్టెన్స్ ఎంత ఉంది కనుక్కున్నాడు. సో టోటల్ 9 లో ఇతను రీచ్ కావాల్సింది 1.8 meters కిందికే. అంటే ఎంత డిస్టెన్స్ రీచ్ కావాలి ఇతను?
7.2 రీచ్ అయితే చాలు. మనకు డి కావాలి, ఎల్ కావాలి. సరే ఫస్ట్ ఏది కనుక్కుందాము, డి కనుక్కుందాం. tan వేస్తే సరిపోతుంది ఇక్కడ, అంటే మధ్యలో యాంగిల్ 60 degrees. సో tan 60 degrees is equal to opposite side divided by adjacent side. 7.2 divided by 2. Tan 60 is √3 is equal to 7.2 divided by d. Cross multiply చేస్తే d is equal to 7.2 divided by √3. ఈ √3 పోవాలంటే ఏం చేయాలి, ఇంటూ √3 divided by √3 చేస్తాం. అప్పుడు d is equal to 7.2 √3 divided by √3 into √3 3. 3తో క్యాన్సిల్ చేస్తే 2.4 √3. ఈ వాల్యూ ఇచ్చింటే √3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. √3 వాల్యూ ఎంత 1.732. ఇది సబ్స్టిట్యూట్ చేసుకొని మల్టిప్లై చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడికే స్టాప్ చేస్తుంటే ఇక్కడికే 2.4 √3. ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2.4 √3. నెక్స్ట్ లెంత్ కావాలంటే ఏం చేయాలి, పైన ఉండేది చేయాలి. ఇక్కడ పైన ఉండేదాన్ని ఏమంటారు, యాంగిల్ రేషియోను సైన్ రేషియో అంటారు. సో సేమ్ సైన్ రేషియో వేస్తాం. సైన్ కింద యాంగిల్ అంతా 60 degrees. యాంగిల్ 60 degrees, పైన ఉండే సైన్ కాబట్టి sin 60 is equal to opposite side by hypotenuse. 7.2 divided by L. 7.2 divided by L. Sin 60 value √3 by 2 is equal to 7.3 divided by L. Cross multiply చేస్తే √3L is equal to 2 2s are 4, 2 7s are 14. So L is equal to 14.4 divided by √3. √3 పోవాలంటే రేషనలైజ్ చేయండి. √3 by √3. L is equal to 14.4 √3 divided by √3 into 3. √3 into √3 3 అవుతుంది. 3 4s are 12. 3 8s are 24. L is equal to 4.8 √3. So length of the ladder and the distance from ladder to foot of the pole. రెండు కూడా వాల్యూస్ ఈజీగా వచ్చేసాయి. సో ఏదో ఒకటే అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో. ఇక్కడ రెండు అడిగాడు కాబట్టి రెండు ఎలా చేయాలనే చేశాను. ప్రాసెస్ ఈజీ. మధ్యలో అయితే ట్యాన్, పైంది కాబట్టి సైన్. ఒకవేళ ఇక్కడి నుంచి చేస్తే కాస్. ఇక్కడి నుంచి చేయాలంటే డి తెలియదు, ఎల్ తెలియదు ఫస్ట్. కాబట్టి ఫస్ట్ ఏం చేసాము, ట్యాన్ వేసుకుంటే డి వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ పైన సైన్ వేసుకుంటే ఎల్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10. ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ఎ రివర్. ఒక బోట్ వచ్చేసి ఒక రివర్ని క్రాస్ చేయాలంట. సరే ఇది రివర్ అనుకున్నాం, రివర్ ఫ్లో. ఇక్కడ ఉంది బోట్, ఇక్కడ నుంచి ఇలా ఈ పక్క క్రాస్ కావాలి ఇట్లా. సో అటు సైడ్కి వెళ్ళిపోవాలి బోట్. ఇట్ క్రాసెస్ ది రివర్ బై మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ డ్యూ టు స్ట్రీమ్ ఆఫ్ ది రివర్. వాటర్ ఇలా ఫ్లో కావడం వల్ల, వాటర్ ఇలా ఫ్లో అవుతుందంట రివర్, వాటర్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి బోట్ చక్కగా పోవాల్సిన బోటు ఆ బోట్ను కొద్దిగా ఇట్లా దొబ్బేసిందంట. వాటర్, స్ట్రీమ్ వాటర్ దొబ్బుతోంది పక్కకు. దొబ్బడం వల్ల బోట్ ఏమైందంట 60 degrees యాంగిల్తో ట్రావెల్ అయిందంట. ఎంత యాంగిల్తో, 60 degrees యాంగిల్తో. అదే ఇక్కడి నుంచి అయితే ఇట్లా స్ట్రైట్ పోయినాం, కానీ ఇక్కడి నుంచి స్ట్రైట్ పోవాల్సింది ఇట్లా కదులుతూ 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 ఇట్లా రీచ్ అయిందంట. ఆ చివరకు పోవాలి. ఈ చివర బోట్ ఈ పక్క నుంచి రివర్ నుంచి ఆ పక్కకు పోవాలి, ఇటు పక్కకు. మామూలుగా అయితే స్ట్రైట్కి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇట్లా పోకుండా ఇలా వెళ్తుంది. ఎందువల్ల అంటే స్ట్రీమ్ దొబ్బుతోంది కాబట్టి. అలా వెళ్ళడం వల్ల టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసిందంటే అది 600 meters పోయిందంటే ఇలా క్రాస్గా. మనం కనుక్కోవాల్సినవి విడ్త్ ఆఫ్ ది రివర్. దీని విడ్త్ ఎంత, ఇక్కడ ఉంది కదా రివర్, రివర్ విడ్త్ ఎంత తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇదే ఇక్కడ వస్తుంది సేమ్ ఎక్స్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. ఇంకా ఇది విడ్త్ ఆఫ్ ది రివర్. ఇక్కడైనా విడ్త్ ఆఫ్ ది రివరే. సో ఇక్కడ 60 degrees ఉంది, ఇక్కడ 600, ఇక్కడ ఎక్స్. సో పైన వేసుకున్నాను అనుకో, నేను సైన్ తీసుకుంటాను. సైన్ యాంగిల్ ఎంత 60 degrees is equal to opposite side by hypotenuse x by 600. Sin 60 value is √3 by 2 is equal to x by 600. 2 1s are 2 300s are cancel. Just cross multiply చేస్తే x is equal to 300 into √3. 300 √3 meters is the width of the river. So √3 వాల్యూ వేసుకొని చేయాలంటే 1.732 తీసుకొని మల్టిప్లై చేసుకోవచ్చు. 300 ఇంటూ √3 వాల్యూ ఇస్ 1.732. ఒకవేళ డెసిమల్స్ లో ఉంటే ఎగ్జామ్ లో ఆన్సర్ 300 ఇంటూ దీని వాల్యూ వేసి మల్టిప్లై చేసి డెసిమల్స్ లో చేసుకోవాలి. సో కంటిన్యూయేషన్ ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఎలా చేయాలనేది. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ ఇస్ 30 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పైకి చూస్తున్నాడు,
of the top of a tower from a point on the ground is 30 degrees. గ్రౌండ్ లో ఒక పాయింట్ నుంచి టవర్ టాప్ ను చూస్తున్నాడు. యాంగిల్ ఎంత చేస్తుంది? 30 degrees యాంగిల్ చేస్తుంది. On walking 100 meters towards the tower. ఇక్కడ నుంచి ఒక 100 meters నడుచుకుంటూ వచ్చాడు. Towards the tower. టవర్ వైపు నడుచుకుంటూ వస్తూనే the angle of elevation changes to 60 degrees. యాంగిల్ ఏమైందంట? 60 degrees కు మారిపోయింది. ఇక్కడ ఉండే వ్యక్తి నడుచుకుంటూ 100 meters వస్తే ఇక్కడ వచ్చి చూసినప్పుడు యాంగిల్ 30 ఉంటే 60 అయిపోయింది. The angle changes to 60 degrees. Find the height of the tower. So దీని హైట్ కావాలి. సో హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోవాలి మనం. ఇక్కడ 100 meters ఇచ్చాడు. సో దీన్ని డైరెక్ట్ గా ఫార్ములా ప్రాబ్లం చేయొచ్చు. ప్రాబ్లం చేసి మీకు షార్ట్ కట్ అనేది చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ తెలియదు కాబట్టి లెంత్ ఏమనుకుంటాను? ఎక్స్ అనుకుంటాను. ఈ లెంత్ ఇది 100. ఫస్ట్ 60 degrees తీసుకుంటాను. tan 60 degrees is equal to opposite side divided by adjacent side. Tan 60 is √3 is equal to h by x. క్రాస్ మల్టిప్లై చేస్తే h is equal to √3x. ఇది ఇట్లా పెట్టుకున్నాం. మనకు కావాల్సింది హైట్, x కాదు. సో నెక్స్ట్ tan 30 తీసుకుంటాం. ఇక్కడ యాంగిల్ tan 30 degrees is equal to opposite side divided by adjacent side. h by ఈ రెండు మొత్తం యాడ్ చేయాలి. 100 plus x. tan 30 ఎంత? 1 by √3 is equal to h by 100 plus x. క్రాస్ మల్టిప్లై చేస్తే 100 plus x is equal to h √3 వచ్చింది. సో h వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా x వాల్యూ అయినా ఇక్కడ తెచ్చి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. x ప్లేస్ లో h by √3 వస్తుంది, అదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా నేను h సబ్స్టిట్యూట్ చేస్తానంటే h అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ h చూడండి, h వాల్యూ √3x అర్థం. 100 plus x is equal to h వాల్యూ √3x ఇంటూ పక్కన √3. √3 into √3 3x plus x అటు సైడ్ పోతే minus x is equal to 100. 3x లో 1x పోతే 2x is equal to 100. సో x is equal to 50. ఇక్కడ వచ్చింది 50 వచ్చింది. మనకు x కాదు కావాల్సింది, ఏం కావాలి? హైట్ కావాలి. సో హైట్ is equal to ఎంత? √3x. h is equal to √3 into x value 50. So height is equal to 50 √3. ఎంత వచ్చింది ఆన్సర్? 50 √3. సో ఈ క్వశ్చన్స్ ముందే చెప్పిండాను ఇంతకుముందే. ఇక్కడ ఏముంటే 30 60 ఉన్నప్పుడు చెప్పాను. 30 60 ఉన్నప్పుడు 30 దగ్గర ఉండే దాంట్లో 60 అనేది హాఫ్ అవుతుంది. అదే 60 దగ్గర ఉండే దానికి 30 వస్తే డబుల్ అవుతుంది. అంటే ఇది 100 ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుంది? 50. చూడండి 50 అయింది. ఇక్కడ బాగా గమనించండి. h is equal to √3x. h is equal to √3x చేసాను. √3 into √3 3 అయింది. సో 3x is equal to 3x minus x is equal to 100. 2x is equal to 100 అయింది. x is equal to 50. ఈ x వాల్యూ 50 వచ్చింది. మనకు హైట్ ఏదో కావాల్సింది. హైట్ అంటే ఇక్కడ కనుక్కోండి tan 60 వేసి h by x. h is equal to √3x. సో h is equal to 50 √3. ఇటువంటి క్వశ్చన్స్ చెప్పినాము. 60 degrees దగ్గర ఎంత ఉందో అది 30 degrees వచ్చే లోపల ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇది డబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండేదానికి ఇక్కడ డబుల్ అవుతుంది. ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 100, ఇక్కడ 100 ఉంటే దీంట్లో హాఫ్ 50. 60 దగ్గర ఉండేదానికి 30 దగ్గర ఉండేది డబుల్ అవుతుంది. సో 50 100 అవుతుంది. ఇంకా h కావాలంటే ఏం చేయాలా? ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే సరిపోతుంది. tan 60 is equal to h by 50 అవుతుంది. tan 60 √3 కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే h is equal to √3 into 50. 50 √3 అవుతుంది. డైరెక్ట్గా ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12th. A straight highway leads to the foot of a tower. ఒక హైవే ఉందంట, ఒక టవర్ దగ్గరికి పోతుందంట. ఈ హైవే పెద్ద టవర్ ఉంది. టవర్ దగ్గరికి హైవే పోతుంది. రామయ్య స్టాండింగ్ అట్ ది టాప్ ఆఫ్ ది టవర్ అబ్జర్వ్స్ ఎ కార్ అట్ an angle of depression of 30 degrees. ఇక్కడ ఉన్నాడు రామయ్య, కార్ను చూస్తున్నాడు. 30 degrees యాంగిల్ చేస్తుంది కార్. ది కార్ ఇస్ అప్రోచింగ్ ది ఫ్రంట్ ఆఫ్ ది టవర్ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఈ కార్ ఇలా వస్తుంది. ఇక్కడ ఉంది అనుకుందాం ప్రెజెంట్. 6 సెకండ్స్ తర్వాత చూస్తే కార్ ఇలా పోతుంది. ఇక్కడ ఉంది ఇప్పుడు 6 seconds. ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈస్ ఫౌండ్ టు బి 60 degrees. అప్పుడు యాంగిల్ ఎంత ఉందంట? 60 degrees మారిపోయింది. సేమ్ మోడల్ కనిపిస్తుంది. 30 degrees ఉండేది
కార్ ముందుకు పోవడం వల్ల 60 degrees అయిందంట. ఫైండ్ ది టైం టేకెన్ బై ది కార్ టు రీచ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయో చూడండి, ఎక్కడ కానీ వాల్యూస్ లేవు. సో అప్రోచింగ్ ది యూనిఫామ్ సెట్ 6 seconds later ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది కార్ ఇస్ ఫౌండ్ టు బి 60 degrees. ఇక్కడికి వచ్చే లోపల ఏమైంది 60 degrees అయింది. సో సేమ్ ప్రాబ్లం ఏం చేస్తాం, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ దాని డబుల్ అవుతుంది. ఇక్కడ తెలియదు కాబట్టి x అయితే ఇది ఎంత అవుతుంది 2x అవుతుంది. సో క్వశ్చన్ ఏమన్నాడు 6 seconds లో ఇంత ట్రావెల్ అయింది. 6 seconds లో ఎంత పోయింది. సో x కూడా అవసరం లేదు, ఇక్కడ 1 యూనిట్ అనుకుంటే ఇక్కడ 1 యూనిట్ అంటే ఇక్కడ 2 units ఉంటుంది. సో 1 యూనిట్ ఇక్కడ ఉంటే దీనికి డబుల్ అవుతుంది. 60 దగ్గర ఉండే దానికి 30 అనేది డబుల్ అవుతుంది. సో 6 seconds లో ట్రావెల్ చేసిందంట. మనకు కావాల్సింది ఏమి, ఫైండ్ ది టైం టేకెన్ బై ది కార్ టు రీచ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుట్ ఆఫ్ ది టవర్ చేయడానికి టైం టేకెన్ ఇస్ ఈక్వల్ టు, ముందు ఏమి ఇచ్చాడు చూడండి, ఎన్ని సెకండ్స్ పట్టింది, 2 units పోవడానికి 6 seconds పట్టింది. అంటే 2 units డిస్టెన్స్ కు 6 seconds అయితే 1 unit డిస్టెన్స్ కి ఎంత అవుతుంది 3 seconds. సో బై అబ్జర్వేషన్ వీ కెన్ టెల్ దట్ ఇట్ టేక్స్ 3 seconds టు రీచ్ ది టవర్. ఈ టవర్ ను రీచ్ కావడానికి 3 seconds పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేదానికి ఇక్కడ ఉండే డిస్టెన్స్ డబల్ డిస్టెన్స్ 6 seconds లో పోతే సింగిల్ డిస్టెన్స్ దాంట్లో హాఫ్ 3 seconds లో రీచ్ అయిపోతుంది. సో వాల్యూస్ లేకుండా చేసేసేయచ్చు. 30, 60 ఎప్పుడు కనిపించినా 60 దగ్గర ఉండే ఇక్కడ లెంత్ దీనికి డబుల్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 200 అవుతుంది. ఎంత ఉంటే దాని డబుల్ అవుతుంది. సో డబుల్ లెంత్ 6 seconds లో పోతే సింగిల్ లెంత్ దాంట్లో హాఫ్ లెంత్ హాఫ్ టైం లో పడుతుంది. అంటే 2 units లెంత్ ఉండేది 6 seconds లో పోతే 1 unit లెంత్ ఉండేది 3 seconds. సో టైం టేకెన్ బై ది కార్ ఈస్ 3 seconds. ఇప్పుడు ఇక్కడ ఉండే పాయింట్ నుంచి టవర్ ను రీచ్ కావడానికి 3 seconds టైం పడుతుంది. సో ఇటువంటి మోడల్ చాలా ఇంపార్టెంట్, చేయకుండానే పెట్టేసేయచ్చు. ఎలా చేయాలి, మనం హైట్ కనుక్కోమన్నా ఏం కనుక్కోమన్నా ఒక చోట లెంత్ ఇస్తే దాంట్లో ఇది హాఫ్ ఉంటుంది, లేదా ఇలా చూసుకున్నప్పుడు ఇది ఎంత ఉందో ఇది దానికి డబుల్ అవుతుంది. 60 దగ్గర ఉండేది హాఫ్, 30 దగ్గర ఉంటే దానికి అది డబుల్ అవుతుంది. టోటల్ గా 3 times అన్నమాట. దీనికి 50కి 3 times అవుతుంది. హైట్ కనుక్కోవాలని ఏం కనుక్కోవాలని చాలా ఈజీ అవుతుంది డయాగ్రామ్ వేసుకున్నప్పుడు.